హలో పీపుల్, మనమైతే ఇప్పుడు రాజస్థాన్లో ఉన్న ఉదయపూర్కి అయితే వచ్చేసాం. ఇక్కడ సిటీ ఆఫ్ ప్యాలెస్ మరి ఉదయపూర్ గురించి తెలుసుకుందాం. ఇది మాజీ రాజ్పుతానా ఏజెన్సీలోని మేవార్ రాజ్యానికి చారిత్రక రాజధాని. ఇది 1559లో రాజ్పుత్ల సిసోడియా వంశానికి చెందిన ఉదయ్ సింగ్ రెండుచే స్థాపించబడింది. 6 అతను చిత్తోర్గఢ్ను అక్బర్ ముట్టడించిన తర్వాత తన రాజధానిని చిత్తోర్గఢ్ నగరం నుండి ఉదయపూర్కు మార్చాడు. 1818 వరకు ఇది బ్రిటిష్ రాచరిక రాష్ట్రంగా మారే వరకు రాజధాని నగరంగా ఉంది. 6 ఆ తర్వాత 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మేవార్ ప్రావిన్స్ రాజస్థాన్లో భాగమైంది. 7 ఇది 5 ప్రధాన కృత్రిమ సరస్సులతో చుట్టుముట్టబడినందున దీనిని సిటీ ఆఫ్ లేక్స్ అని కూడా పిలుస్తారు. బ్రిటిష్ అడ్మినిస్ట్రేటర్ జేమ్స్ టోర్చే భారత ఖండంలోని అత్యంత శృంగార ప్రదేశం గా పేర్కొనబడిన ఉదయపూర్ ఒక పర్యాటక ప్రదేశం మరియు దాని చరిత్ర, సంస్కృతి, సుందరమైన ప్రదేశాలు మరియు రాజ్పుత్ కాలం నాటి ప్యాలెస్లకు ప్రసిద్ధి చెందింది. ఇది నగరం చుట్టూ 7 సరస్సులను కలిగి ఉంది. 5 ప్రధాన సరస్సులు, అవి ఫతే సాగర్ సరస్సు, లేక్ పిచోలా, స్వరూప్ సాగర్ సరస్సు, రంగసాగర్ మరియు దూద్ తలై సరస్సు భారత ప్రభుత్వం యొక్క నేషనల్ లేక్ కన్జర్వేషన్ ప్లాన్ (NLCP) యొక్క పునరుద్ధరణ ప్రాజెక్ట్ క్రింద చేర్చబడ్డాయి. సరస్సులతో పాటు ఉదయపూర్ చారిత్రాత్మక కోటలు మరియు రాజభవనాలు, మ్యూజియంలు, గ్యాలరీలు, సహజ ప్రదేశాలు మరియు ఉద్యానవనాలు, నిర్మాణ దేవాలయాలు, అలాగే సాంప్రదాయ ఉత్సవాలు, పండుగలు మరియు నిర్మాణాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న అనేక సరస్సుల కారణంగా దీనిని కొన్నిసార్లు వెనిస్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలుస్తారు. ఉదయపూర్ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా పర్యాటకం ద్వారా నడపబడుతుంది. అయినప్పటికీ ఖనిజాలు, పాలరాయి ప్రాసెసింగ్, రసాయనాల తయారీ మరియు అభివృద్ధి, ఎలక్ట్రానిక్ తయారీ మరియు హస్తకళల పరిశ్రమ కూడా దోహదపడతాయి. ఉదయపూర్ మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్, ఎక్సైజ్ కమిషనర్, ట్రైబల్ ఏరియా డెవలప్మెంట్ కమిషనర్, హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ మరియు రాజస్థాన్ స్టేట్ మైన్స్ అండ్ మినరల్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్యాలయాలతో సహా అనేక రాష్ట్ర మరియు ప్రాంతీయ ప్రభుత్వ కార్యాలయాలను కలిగి ఉంది. అంతేకాకుండా 5 విశ్వవిద్యాలయాలు, 14 కళాశాలలు మరియు 160 కంటే ఎక్కువ ఉన్నత పాఠశాలలతో ఉదయపూర్ ఎడ్యుకేషనల్ హబ్గా ఎదుగుతోంది. నగరంలోని సరస్సులు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉండటం వలన భూగర్భ జలాల రీఛార్జ్, త్రాగునీటి లభ్యత, వ్యవసాయం, పరిశ్రమలకు నీటి లభ్యత మరియు పర్యాటకం ద్వారా ఉపాధికి మూలంగా ఉండే ఒక సరస్సు వ్యవస్థను ఏర్పరుస్తుంది. సరస్సు వ్యవస్థ దాని ఎగువ పరివాహక ప్రాంతంలో 3 ప్రధాన సరస్సులు, దాని మునిసిపల్ సరిహద్దులో 6 సరస్సులు మరియు దిగువన ఒక సరస్సును కలిగి ఉంది. బెరాచ్ నది, బనాస్ బేసిన్ మరియు దాని ఉపనదుల నుండి ఉద్భవించే ఉదయపూర్ సరస్సు వ్యవస్థ ఎగువ బెరాచ్ బేసిన్లో అంతర్భాగంగా ఉంది. ఎగువ బెరాచ్ బేసిన్ గంగానది వ్యవస్థలో ఒక భాగం. ఇందులో బెరాచ్ నది బనాస్, చంబల్ మరియు యమునా నదుల ద్వారా గంగా నదిని కలుస్తుంది. 25 ఉదయపూర్ సరస్సు వ్యవస్థను క్రింది వర్గాలుగా విభజించవచ్చు. 25 ఎగువ సరస్సులు, బడి, ఛోటా మదార్ మరియు బడా మదర్ సిటీ లేక్స్, సాగర్ లేక్, స్వరూప్ సాగర్ లేక్, రంగ్ సాగర్, కుంహారియా తలాబ్, గోవర్ధన్ సాగర్. దిగువ సరస్సు, ఉదయసాగర్ సరస్సు